హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అభి స్వీటీ వ్లాగ్స్. ఈరోజైతే నేను అందరికీ ఎంతో ఇష్టమైన చేపల ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే ముందుగా చేపలని అయితే నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నేను ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కారంని అయితే వేసుకుంటున్నాను. అలాగే ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్ను కూడా తీసుకోవాలి. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని అయితే తీసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ను కూడా తీసుకుంటున్నానండి. తర్వాత నేను ఇందులో కార్న్‌ఫ్లోర్ అనేది యూజ్ చేస్తాను. ఈ కార్న్‌ఫ్లోర్ వేయడం వల్ల ఈ మసాలా పట్టించిన తర్వాత ఫిష్ పీసెస్‌ని మనం ఆయిల్‌లో వేస్తాం కదండీ! అప్పుడైతే ఫిష్ పీసెస్ నుండి మసాలా అయితే వేరవ్వకుండా ఉంటుంది. అందుకోసమని ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్‌ఫ్లోర్‌ని అయితే తీసుకుంటున్నాను. అలాగే ఇందులో నేను 2 పచ్చిగులను కూడా తీసుకుంటున్నానండి. ఇవి వేయడం వల్ల ఫిష్ పీసెస్‌కి క్రిస్పీ అయిన టేస్టీ అనేది యాడ్ అవుతుంది. అలాగే ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మనం చేత్తోని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఎగ్స్ ఆ మిశ్రమంలో కలిసేటట్టుగా మనం మంచిగా అయితే కలుపుకోవాలండి. ఇక్కడ ఎగ్స్ కలవడానికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఫిష్ ఫ్రై అనేది చాలామందికి చాలా ఇష్టంగా ఉంటుందండి. వర్షం పడ్డప్పుడు ఈవినింగ్ టైంలో చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న మిశ్రమంలో మనం ఏదైతే కడిగి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయో వాటినైతే ఒక్కొక్కటి ఇందులో వేసుకొని ఈ మసాలా మొత్తము ఈ ఫిష్ పీసెస్కి అయితే మంచిగా పట్టించుకోవాలండి. చూడండి, నేను చూపించిన విధంగా పట్టించుకుంటే సరిపోతుంది. ఇలా పట్టించుకున్న ఫిష్ పీసెస్ని అయితే నేను వేరే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా అన్నింటిని నేను ఒకేసారి రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అలా అయితేనే నాకు ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుందండి. చూడండి, నేను ఈ విధంగా అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను అన్ని పీసెస్ని. తర్వాత నేను స్టవ్ వెలిగించుకుని దానిపైన ఒక కడాయి పెట్టుకున్నాను. అందులో నేను కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటినైతే ఇందులో వేసుకోవాలి. నాకు ఇక్కడ కడాయి కొంచెం చిన్నగా ఉండడం వల్ల నేనైతే ఇక్కడ 2 పీసెస్ని అయితే ఈ కడాయిలో వేసుకుంటున్నానండి. ఇక్కడైతే మనం స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఫిష్ పీసెస్ అనేవి మాడవకుండా మంచిగా కుక్ అవుతాయండి. ఒక 5 నిమిషాలు ఇలా కుక్ అయిన తర్వాత మనం వేరే సైడ్ అయితే రొటేట్ చేసుకోవాలండి. ఫిష్ పీసెస్ అయితే కుక్ అవ్వడానికి కొంచెం టైం అనేది తీసుకుంటుందండి. మనం మసాలాలో ఎగ్ అండ్ కార్న్‌ఫ్లోర్ వేసాం కదండీ! దానివల్ల ఫిష్ పీసెస్‌కి అయితే ఎక్కువ ఆయిల్ అనేది తీసుకోదండి. మనం ఈ ఫిష్ పీసెస్‌ని అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.